2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి. జాబ్ సాధించండి. నమస్తే విజయ మ్యామ్. నమస్తే ఉషా. రీసెంట్గా వైఫ్ అండ్ హస్బెండ్కి సంబంధించి మనం ఒక ఎపిసోడ్ చేసినప్పుడు కింద ఒక కామెంట్ పెట్టారు. ఆ కామెంట్ నేను మీకు వినిపిస్తాను. నమస్తే విజయ గారు, నా వయస్సు 41. నాకు 3 పిల్లలు ఉన్నారు. నా భర్త నన్ను వదిలేశాడు. పిల్లల్ని పెద్ద చేశాను. చాలా కష్టపడ్డాను. నేను ఒంటరితనం భరించలేకపోతున్నాను. ఈ వయసులో తోడు కావాలి అనిపిస్తుంది. మళ్ళీ పెళ్లి చేసుకోవాలి అని అనిపిస్తుంది. ఇది తప్ప నేనేం చేయాలి? ఎవరైనా ఒకటే కానీ పెట్టింది అంటే లేడీసా జెంట్సా? లేడీ. ఓకే, గుడ్ థింగ్ యాక్చువల్లీ. జనరల్గా 40లు దాటిన తర్వాత పిల్లలకి ఆ టైంలో టీనేజ్లు లేదంటే ఆల్మోస్ట్ సెటిల్ అవ్వటానికి వచ్చినప్పుడు ఏమనిపిస్తుందంటే వాళ్ళు మనకి అంటే రెక్కలొచ్చిన పక్షుల్లాగా అనిపిస్తారు. సో అంటే ఏంటి, వాళ్ళు ఎట్లా ఎదగాలి, వాళ్ళు ఎట్లా సెటిల్ అవ్వాలి, వాళ్ళ లైఫ్ ఏంటి అనేది వాళ్ళ చేతుల్లోకి తీసేసుకుంటారు ఆ ఏజ్కి వచ్చేసరికి. అప్పుడు ఏమనిపిస్తుందంటే ఇంకా మన అవసరం వీళ్ళకి లేదు, సో వీళ్ళని బాధ్యతగా పెంచాము, పెరిగారు, చక్కగా వాళ్ళ దారి వాళ్ళు చూసుకుంటున్నారు అని అనిపించి అప్పుడు ఏమవుతుందంటే మనకి అప్పటిదాకా లేని ఒంటరితనం అనేది ఒక్కొక్కసారి అప్పుడు గుర్తుకొస్తుంది. సో ఎవరి పాటికి వాళ్ళు వెళ్ళిపోతే నా పరిస్థితి ఏంటి, ఇప్పుడు మన కోసం అని పిల్లల్ని కట్టేసి ఉంచలేము మన దగ్గర, అవునా? వాళ్ళకేయో కళలు ఉంటాయి, వాళ్ళకేయో ఆశలు ఆశయాలు ఉంటాయి, వాటి కోసం వాళ్ళు పరుగులు పెడతా ఉండే వయసు వాళ్ళది. ఆ ప్రాసెస్లో ఒక్కొక్కసారి మనం అంటే వీళ్ళని పెంచటాకే ఉన్నామా, వేరే లైఫ్ అంటూ లేదా మనకి, నేనేం సుఖపడ్డాను ఈ లైఫ్లో, నేనేమి ఆనందం పొందాను, ఇన్ని రకాల ఫీలింగ్స్, మిక్స్డ్ ఫీలింగ్స్ ఉంటుంటాయి వాళ్ళకి. ఎందుకంటే ఇప్పుడు భర్త వదిలేసి వెళ్ళిపోయాడు, విడిపోయారు. సో ఇలాంటప్పుడు ఏంటంటే ఇంకా జీవితం అంటే ఆ పెళ్లి చేసుకుని పిల్లల్ని కానీ వాళ్ళని పెంచి ఇంకా ఇలానేనా, నాకంటూ ఒక లైఫ్ ఏది లేదా, నేను వెనక్కి తిరిగి చూసుకుంటే ఆవిడకి ఏమి మధుర జ్ఞాపకాలు మిగిలి ఉండవు. సో అందుకని ఏంటంటే ఆవిడ మనసు ఇప్పుడు దాకా వాళ్ళని టేక్ కేర్ చేయటంలో, వాళ్ళని పెంచడంలో, దీనిలో సరిపోయింది. వన్స్ వాళ్ళు ఇండిపెండెంట్గా అయిపోయిన తర్వాత ఈవిడికి ఆ లోన్లీనెస్ అనేది తెలవటం స్టార్ట్ అయ్యి ఉంటుంది. కాబట్టి ఆవిడని అర్థం చేసుకునే వ్యక్తి ఈ వయసులో అంటే ఇక నుంచి వచ్చే వయసే కానీ పోయే వయసు కాదు కదా. ఇప్పుడు ఆవిడది ఎంత 41 అంటే ఇవాళ రేపు యంగ్ కింద లెక్క, అర్థమైందా? ఎందుకంటే అందరూ 35, 36, 37కి కూడా మ్యారేజ్ చేసుకుంటున్నారు. అసలు అప్పుడే ఫస్ట్ పిల్లల్ని కంటం అనేది 30, 40s మధ్యలోనే జరుగుతుంది. యాక్చువల్గా 40 years వచ్చేప్పటికి చిన్న చిన్న పిల్లలు ఉంటున్నారు ఇప్పుడు, అవునా? సో అలాంటప్పుడు 41 అనేది మళ్ళీ పెళ్ళికి అభ్యంతరం చెప్పాల్సిన ఏజ్ కాదు. అఫ్ కోర్స్ ఏ వయసులో వాళ్ళకి మళ్ళీ పెళ్లి చేసుకోవాలనిపించినా కాదంటానికి ఎవరికీ అధికారం లేదు, ఎందుకంటే అది పర్సనల్ డెసిషన్. ఆవిడికి ఎవరి మీదన్నా అంటే దృష్టి ఉండి కానీ ఇలాంటి వ్యక్తిని చేసుకోవాలనుకున్నా, లేదా అసలు మళ్ళీ పెళ్లి చేసుకోవాలనుకున్నా గిల్టీగా ఫీల్ అవ్వకుండా, అంటే నేను తప్పు చేస్తున్నానేమో అనే భావన లేకుండా చక్కగా అర్థం చేసుకునే వ్యక్తిని చూసి, అంటే తొందరపడకుండా, అదొక్కటి మాత్రమే. ఎగ్జాక్ట్లీ, తొందరపడకుండా అంటే ఈవిడ్ని పెళ్లి చేసుకుంటే పలానా పలానా బెనిఫిట్స్ వస్తాయి మనకి, యూస్ఫుల్లే అని లాభసాటిగా కాకుండా అర్థం చేసుకునే వ్యక్తిని చూసి, అంటే తోడు కోసం అట్లాంటి వ్యక్తి తారసపడినప్పుడు తప్పకుండా పెళ్లి చేసుకుని ఆవిడ అంటే జీవితాన్ని ముందుకు తీసుకెళ్ళటంలో ఏమాత్రం తప్పు లేదు. వాళ్ళేమనుకుంటారో వీళ్ళేమనుకుంటారో అని భయపడాల్సిన పని కానీ బాధపడాల్సిన పని కానీ లేదు. ఇంకొకటి, చాలా సందర్భాల్లో ఉషా పిల్లలే ఎంకరేజ్ చేస్తారు కూడా. అలా మనం చాలా మంది చూసాము. మేము వెళ్ళిపోయిన తర్వాత నువ్వు ఒక్కదానివే అయిపోతావమ్మా, నువ్వు మళ్ళీ పెళ్లి చేసుకుంటే బాగుంటుంది అని ఇనిషియేటివ్ తీసుకునే ఎగ్జాంపుల్స్ కూడా చూశాను నేను. సో కాబట్టి మళ్ళీ ఒక కొత్త జీవితాన్ని ఆహ్వానించడంలో కానీ, ఒక కొత్త వ్యక్తిని లైఫ్లోకి ఆహ్వానించడంలో కానీ ఏమాత్రం తప్పు అయితే లేదు. కాకపోతే ఆచి తూచి జాగ్రత్తగా కొద్దిగా కేర్ఫుల్గా ఉండండి, అంతే తప్పితే మళ్ళీ పెళ్లి చేసుకోవచ్చా అనే డౌటే రావాల్సిన పని లేదు. మీకు చేసుకుని హాయిగా జీవితాన్ని ఎంజాయ్ చేయాలనిపిస్తే ఆవిడ తప్పకుండా చేసుకోవచ్చు. మన దగ్గర ఏమైపోతుందంటే ఒకసారి పెళ్ళి ఎప్పుడైతే మిస్టేక్స్ జరగడం వలనో, లేదంటే మిస్అండర్స్టాండింగ్స్ రావడం వలనో
ఒక లైఫ్ ఎప్పుడైతే పోతూ ఉంటుందో సెకండ్ లైఫ్ కోసం ఎదురు చూస్తున్న ప్రాసెస్లో తెలియకుండానే అయిన వాళ్ళే రాళ్ళు విసురుతూ ఉంటారు. అటువంటి ప్రాసెస్లోనే చాలామంది ఏం చేయాలో అర్థం కాక చేసుకోవాలా వద్దా అన్న సందిగ్ధంలో పడుతూ ఉంటారు. సమాజం కోసం భయపడుతూ ఉంటుంటారు. కొన్ని సందర్భాల్లో వచ్చిన వ్యక్తి పిల్లల్ని ఎట్లా రిసీవ్ Accept చేస్తారో చేసుకుంటారు చేయరో అన్న భయం. అనే భయాలు కూడా ఉంటాయి. చాలా భయాలు ఉంటాయి. వాటన్నిటికీ సమాధానాలు కొన్నిటికి చెప్పాల్సిన మనకు మనం చెప్పుకోవాల్సిన అవసరం ఉంది, కొన్నిటికి చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పుడు చుట్టాలు ఏమనుకుంటారు, మనకు సంబంధం లేదు. ఎందుకంటే వాళ్ళు నీ కష్టంలో కానీ సుఖంలో కానీ ఎంతవరకు నీకు అండగా ఉన్నారన్న దాన్ని బట్టి వాళ్ళ అభిప్రాయానికి విలువ ఇవ్వచ్చా ఇవ్వక్కర్లేదా డిసైడ్ చేసుకోవాలి. అలాగే పిల్లల అభిప్రాయం ఏంటి అది కూడా పరిగణలోకి తీసుకోవాలి. ఎందుకంటే ఎవరినైనా వదులుకోగలదు కానీ తల్లి పిల్లల అభిప్రాయాల్ని ఖాతరు చేయకుండా అయితే ముందడుగు వేయలేదు. సో వాళ్ళకి కూడా అంటే ఒకవేళ వాళ్ళు కొంతమంది వ్యతిరేకంగా ఉన్నా ఆశ్చర్యపోక్కర్లేదు. ఇప్పుడు అవసరమా అని అన్నా మనం అంటే అనరు అని కూడా ఖచ్చితంగా చెప్పలేం. సో వాళ్ళ అభిప్రాయం ఏంటి, ఇట్లా నాకు అనిపిస్తుంది ఏంటి అనేది చూసి వాళ్ళ అభిప్రాయాన్ని పరిగణలోకి తీసుకుని వాళ్ళు వద్దు అంటే కనుక అది ఎందుకు అంటున్నారు, ఏ విషయాల్లో భయపడి అంటున్నారు అనేది వాళ్ళకి నచ్చజెప్పి ఫైనల్గా ఆవిడికి చేసుకోవాలంటే ఖచ్చితంగా చేసుకోవచ్చు. కాకపోతే కొన్ని ప్రశ్నలకి సమాధానం ఆవిడ పిల్లలకి చెప్పాల్సి ఉంటుంది, ఆవిడికి చెప్పుకోవాల్సి ఉంటుంది. మిగతా వాళ్ళని పక్కన పెట్టొచ్చు. చాలా కాన్షియస్గా ఉండాలేమో మేబీ ఈ ప్రాసెస్లో మీరు చెప్తుంటే నాకు Exactly. అర్థమవుతుంది. అంటే ఒక్కొక్కసారి ఏమవుతుందంటే ఉషా కరెక్ట్ డెసిషన్ అయినప్పుడు లైఫ్ హ్యాపీగా అయిపోతుంది. రాంగ్ డెసిషన్ అయినప్పుడు ఎట్లా ఉంటుందంటే పెనం మీద నుంచి పొయ్యిలో పడ్డట్టు అవుతుంది. బా. అది జరగకుండా చూసుకోమనే ఒక చిన్న డిస్క్లైమర్ తప్పితే పెళ్లి చేసుకోవద్దని ఎవరు చెప్పరు. Yes. పెళ్లి చేసుకున్నాక ఎట్లా ఉండాలి, నీ లోన్లీనెస్ తగ్గాలి, నీకో తోడు దొరికిందని హ్యాపీగా ఉండాలి, లైఫ్ అంటే కలర్ఫుల్గా అనిపించాలి తప్పితే మళ్ళీ తప్పు చేశానా, ఇది చేసుకోకుండా ఉంటే బాగుండేది, ఇంతకు ముందే బాగుంది, ఇలాంటివి రాకుండా మీకు తగిన జాగ్రత్తలు ఏవేవైతే తీసుకోగలరో అవి తీసుకుని ముందడుగు వేయచ్చు. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. చాలామంది లైఫ్లో ఎన్నో మిస్ అవుతూ ఉంటుంటాం. కొన్ని సందర్భాల్లో పెళ్ళికి సంబంధించి కూడా కొన్ని మిస్టేక్స్ వలనో లేదంటే వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ వలనో విడివిడిగా జీవితాలు గడపాల్సి ఉంటుంటుంది. కొంతమందికి సెకండ్ మ్యారేజ్ చేసుకోవాలన్న ఆలోచన వచ్చినప్పుడు అర్థం కాని దాంట్లో మునిగిపోతూ ఉంటుంటారు. వాళ్ళందరికీ మన ఈ ఎపిసోడ్ ఊరటనే చెప్పుకోవాలి. ఇంకొంతమందికి కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఖచ్చితంగా ఏ ఏ జాగ్రత్తలు తీసుకోవాలి, ఏ ఏ క్వశ్చన్స్ మేము అడగాలి, ఎటువంటి వాటిని క్లారిఫై చేసుకోవాలి, ఆల్రెడీ ఒకసారి తప్పు జరిగింది కాబట్టి నెక్స్ట్ టైం జరగకుండా ఉండాలి అంటే తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, ఒకసారి కౌన్సిలింగ్కి రావాలి అనుకుంటున్నాం మేము అనుకుంటే అటువంటి వాళ్ళని ఒకసారి మీరు కౌన్సిలింగ్ చేసే అవకాశం ఉంటుంది అంటారు? తప్పకుండా ఉషా, స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్ కాంటాక్ట్ చేస్తే వాళ్ళు డీటెయిల్స్ అపాయింట్మెంట్ అన్నీ ఫిక్స్ చేసిస్తారు. ఎలాంటి సందేహాలు ఉన్నా కన్ఫ్యూజన్స్ ఉన్నా ఎలాంటివన్నీ తప్పకుండా క్లియర్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. సో ఎవరైనా సరే విజయ పెద్దన గారి ఎపిసోడ్ చూసిన తర్వాత అపాయింట్మెంట్ కనుక తీసుకోవాలి అనుకున్నా లేదా ఆన్లైన్ త్రూ కన్సల్ట్ అవ్వాలి అనుకున్నా ఖచ్చితంగా మేడం అయితే అవైలబుల్ ఉంటారు. కింద స్క్రోల్ అవుతున్న కాంటాక్ట్ నెంబర్ని కాంటాక్ట్ చేస్తే విజయ గారి టీం మీకు పూర్తి వివరాలు అందిస్తారు. థ్యాంక్ యూ.